హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఆల్రెడీ నేను తమ్మునేల్ అయితే ఫుల్ వీడియోలో పెట్టానండి. ఈ వీడియోలో కూడా పెడుతున్నాను. ఈ తమ్మునేల్ ఎలా ఉందో చెప్పండి. నాకు అసలు ఆనందం అయితే ఆగట్లేదన్నమాట. పట్టరాని సంతోషం అయితే ఎక్కువైపోతుంది. ఎందుకంటే నేను వీడియోస్ బాగా పెడతా, కానీ ఎడిటింగ్ చేయట్లేదు అక్క. ఎడిటింగ్ చేస్తే పెడితే ఇంకా బాగుంటుంది అనేసి కొంతమంది అయితే సలహా అయితే ఇచ్చారు. అయితే నాకు ఎడిటింగ్ అయితే రాదనమాట. అసలు ఏదో లైట్గా అయితే వచ్చు. మనం చదువుకుందే 7th క్లాస్ అనమాట. అది చూసి కాపీలు కొట్టి అక్కడక్కడను నేను చదివాను. ఇంకా నాకు ఏదో ఫస్ట్లో అయితే నా కొడుకైతే గైడెన్స్ ఇచ్చేవాడు అనమాట, వీడియో ఎలా చేయాలో. అది నాకు అలవాటయింది. అందువల్ల కొంచెం అయితే వచ్చు, కానీ మరీ ఎంత ఎక్కువ అయితే పెద్దగా రాదనమాట. ఏదైనా చేద్దామన్నా నేను చదువుకోలేదు. ఏంటి అంటున్నాడమ్మా? ఏమంటున్నాడు? పాడైపోయింది. ఫోటో అది చూస్తుంది, కెమెరా చూస్తుంది, దానికి అర్థం. ఇంకా భారీ పాటకైతే మా బుడ్డిది నిద్రపోతుంది. మేమందరం అయితే నవ్వుకుంటున్నాం అనమాట మా పాడే పాట కోసమును. ఈ వీడియో అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా షేర్ చేశాడు. వాళ్ళు కూడా కామెంట్స్ అయితే పెట్టారనమాట. కాకపోతే కొంచెం ఎవరైనా చూపిస్తే ఇంక అల్లికిపోతాను అనమాట. కొద్దిగా చూపించినా చాలు, కొంచెం చెప్పినా చాలు, అది మనకు అర్థమైతే చాలు. ఇంకా దాన్ని బట్టి ఇంకా నేను దూసుకెళ్ళిపోతాను అనమాట. ఇంకా వీడియో అప్లోడ్ చేయడం అలా అయితే అయిపోతుంది. నాకైతే చాలా ఇదిగా అనిపించేది, అయ్యో నేను చదువుకోలేదే, నేను కూడా చదువుకుంటే తమ్మునేల్ అయితే చేసి పెట్టేదాన్ని, ఇంకా బాగా ఎడిటింగ్ చేసుకునేదాన్ని అని చాలా బాధపడేదాన్ని. ఈ విషయంలో మాత్రం చదువుకి ఇందులో నేను బాధపడలేదు, కానీ ఏదో ఇది పోయినట్టు అనిపించి ఫీల్ అయ్యేదాన్ని. ఇంకా తర్వాత నా కొడుకు ఎక్కడో దూరంగా ఉంటే వాడిని అడగడానికి కూడా అయితే నాకు టైం కుదిరేది కదా అడిగి చెప్పడానికి. మా వాళ్ళు కూడా వెళ్ళడం రావడం, వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్ అయితే చూపించేవారు కాదు. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తానమాట. దీనికి లింక్ ఇస్తాను. ఆ వీడియోలో నేను ఎలా తమ్మునేల్ యాడ్ చేశాను అనేది. దీనికైతే టైం లేదనమాట. మాము కోడలు జారిపోతుంది కదా, మాము కోడలు మనమంతా మాము కోడలు